హాయ్ అండి. ఈ మధ్య మేము మహారాష్ట్ర వెళ్ళినప్పుడు జీరా రైస్ పెట్టారండి. మనం ఇక్కడ చేసుకునే జీరా రైస్ అక్కడ వెరైటీగా ఉంది. అందుకని మీకు ఈరోజు అదే చూపించేస్తున్నాను. చూసి అంటే ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని బాగా నాననివ్వాలండి. ఇలా బాగా నానిన తర్వాత ఈ బియ్యాన్ని బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని పెట్టేసుకొని రైస్ని మాత్రం ఒక 90% వరకు బాగా ఉడికించేసుకోవాలి. అలాగా 90% ఉడికించేసుకోవాలండి. తర్వాత ఈ రైస్ని ఇలా నీళ్ళు మొత్తం పోయేలా బాగా వడకట్టేసుకోవాలి. తర్వాత చన్నీళ్ళు పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక పళ్ళ మీద రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డాల్డా నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా వేపించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి బఠానీలు క్యారెట్ వేసేసుకొని అవి కూడా బాగా వేపించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కాసేపు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత పైన ఇలా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో తీసిన తర్వాత మనం ఆవం కదా టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా జీరా రైస్ చేసుకొని తినేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.